హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో లాస్ట్ వరకు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ప్రాజెక్షన్ని ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్గా 1 మినిట్లో ఇక్కడ చూడొచ్చు. 1 మినిట్లో నేను ఏదైతే మనకి కావాల్సిన జోన్ని లేకపోతే లెవెల్స్ని డ్రా చేసేసి 10 సెకండ్స్ కన్ఫర్మేషన్తో నేను ట్రేడ్ తీసుకుంటాను. సో అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే బిగినర్స్ డౌట్స్ కూడా నేను ఇక్కడ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మల్టిపుల్ మెసేజ్ చేస్తున్నారు, ఎస్ఎంసి వెరీ హార్డ్గా ఉంది అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నారు. సో ఎస్ఎంసీని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఏ కైండ్ ఆఫ్ మనకి ప్రాపర్గా సెట్ అవుతుంది, అంటే ఏ కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో మనకి ఎస్ఎంసీ అనేది యూజ్ అవుతుంది అని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే చూడొచ్చు ఇక్కడ నేను 1 మినిట్లో ఏదైతే డిమాండ్ జోన్ని నేను డ్రా చేశాను. సో డిమాండ్ జోన్ ఇక్కడ ప్రాపర్గా డ్రా చేసేసి 10 సెకండ్ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ ప్రైజ్ యాక్షన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ట్రేడ్ తీసుకుంటాను. సో మనకి 10 సెకండ్స్ అయినా 1 మినిట్ అయినా 5 మినిట్ అయినా సో ఏ టైం ఫ్రేమ్ అయినా కూడా మనకి ప్రైజ్ యాక్షన్ సేమ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఆ డిమాండ్ జోన్ ఇక్కడ చూడొచ్చు 1 మినిట్లో నేను డ్రా చేశాను. సో ఇప్పుడు 10 సెకండ్స్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ చూడొచ్చు డబల్ బాటమ్ క్రియేట్ చేస్తుంది. డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క మూమెంటం క్రియేట్ చేస్తుంది. సో మనకి స్ట్రక్చర్లో కూడా మనకు ఒక బులిష్ కన్ఫర్మేషన్ ఉంది, బట్ క్యాన్సిక్ సైకాలజీ ప్రైజ్ యాక్షన్లో చూడాలన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అంటే ఎస్ఎంసీ అనేది ప్రైజ్ యాక్షన్లో ఒక భాగం. అంటే ఎస్ఎంసీ అనేది ప్రైజ్ యాక్షన్లో ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఉపయోగించే ఒక టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్ అన్నమాట ఎస్ఎంసీ అనేది. బట్ ప్రైజ్ యాక్షన్లో భాగం అది. సో ప్రైజ్ యాక్షన్ అంటే జనరల్గా అందరూ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటుంటారు. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ప్రైజ్ యాక్షన్ కాదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది జనరల్ ఒక బేసిక్ థింగ్. సో అది మనకి ప్రైజ్ యాక్షన్ అంటారు, కానీ ప్రైజ్ యాక్షన్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఏదైతే ప్రైజ్ యొక్క యాక్షన్ని మనం ఇక్కడ ఎనాలిసిస్ చేస్తున్నాము, అంటే ఈ ప్రైజ్ యాక్షన్ని మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ క్యాన్సిక్స్ మనకి ఇక్కడ యాక్యుర్ అవుతాయి. సో ఆ విధంగా ఇండికేట్ చేస్తాయి. సో అలాగే స్ట్రక్చర్ ప్రైజ్ యాక్షన్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ ప్రైజ్ యాక్షన్. సో ఇవి రెండే ఉంటాయి. సో ఇప్పుడు ఎస్ఎంసీ అనేది ప్రాపర్గా మనం యూజ్ చేసేది ఫోరెక్స్, స్టాక్స్, ఆప్షన్స్లో, క్రిప్టోలో చేసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ మూమెంటమ్ని, అంటే ఒక స్ట్రాంగ్ మూమెంటమ్ని క్యాచ్ చేయడానికి ఎస్ఎంసీ యూజ్ అవుతుంది. సో ఒక స్ట్రాంగ్ మూమెంటమ్ని, ఒక బిగ్ మూమెంటమ్ని క్యాచ్ చేయడానికి ఎస్ఎంసీ అనేది ఉపయోగించాలన్నమాట. సో మనము ఈ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్లో, అంటే స్కాల్పింగ్ అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. స్కాల్పింగ్ అంటే ఏం లేదు, 1 or 2-3 క్యాండిల్స్లో జరిగే ప్రైజ్ యాక్షన్ని మనం అనలైజ్ చేస్తాం కదా, అదే స్కాల్పింగ్ అనమాట. అంటే ఒక వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో మనం బై అండ్ సెల్స్ చేస్తాము సో మార్కెట్లో. సో అదే స్కాల్పింగ్ అంటారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను కన్ఫర్మేషన్ దొరికింది నాకు. అంటే ఇక్కడ రీట్రేస్ అయ్యారు సెల్లర్స్. సో రీట్రేస్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ చూడండి బయర్స్ మళ్ళీ కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వచ్చింది ఇక్కడ నుంచి. సో ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంది మనకి ఇక్కడ. సో అలాగే స్ట్రక్చర్లో కూడా చూడొచ్చు, ఒక స్ట్రక్చర్ అంటే బులిష్ మూమెంటం ఇండికేట్ చేసి ఒక డబుల్ బాటమ్ క్రియేట్ అయింది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్ అంటే స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ. ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చిన బయర్స్ అంటే ఆఫ్టర్ కరెక్షన్ మళ్ళీ ఇక్కడ బయర్స్ కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్లో డబుల్ బాటమ్ ప్లస్ ఈ యొక్క డిమాండ్ జోన్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో వెరీ ప్రాఫిట్. అంటే మనకి ఎస్ఎంసీలో మనం ఒక ఇండ్యూస్మెంట్ డ్రా చేసేసి, సో అట్లాగే ఏదైతే ఆర్డర్ బ్లాక్ దగ్గర జరిగిన ఒక ప్రైజ్ యాక్షన్, అంటే ఏదైతే ఎఫ్ఈజీ ఉంటుందో ఆ కన్ఫర్మేషన్, సో ఇవన్నీ మల్టిపుల్గా మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అవన్నిటినీ మనం చార్ట్ మీద అప్లై చేయడానికి ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. సో వెరీ సింపుల్ అన్నమాట. మీరు ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని సింప్లిఫైడ్గా మీరు ఏ విధంగా ఎగ్జిక్యూట్, అంటే మీరు ఏ విధంగా దాన్ని రీడ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ డైరెక్ట్గా మనము ఒక కాన్సెప్ట్స్ అనేది మనకి స్కాల్పింగ్ పర్పస్గా యూజ్ చేసే కాన్సెప్ట్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఏదైతే సింపుల్ ప్రైజ్ యాక్షన్, స్ట్రక్చర్ని రీడ్ చేయడం, అలాగే క్యాన్సిక్ సైకాలజీ రీడ్ చేయడం అంతే. ఇండ్యూస్మెంట్ అలాగే ఎఫ్ఈజీ, సో ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్. సో ఎస్ఎంసీ కాన్సెప్ట్ ద్వారా యాక్యురసీ అనేది ఉంటుంది, బట్ మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నారు అనే మీద డిపెండ్ అవుతుంది అది మీరు యూజ్ చేసేది అన్నమాట. సో మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నారు, సో ఆ ఏ ట్రేడింగ్ మనకి కంప్లీట్గా ఫోరెక్స్ ట్రేడర్ అయినా, ఆప్షన్స్ ట్రేడర్ అయినా, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయినా ఎస్ఎంసీలో ఒక బిగ్ మూమెంటమ్ని క్యాచ్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తారనమాట ఎస్ఎంసీని. సో ఒక స్కాల్పింగ్ పర్పస్గా మీకు ఏదైతే ఒక 1-2 క్యాండిల్స్ని అనలైజ్ చేయడంలో ఈ ఎస్ఎంసీ కాకుండా మీరు పూర్తి ప్రైజ్ యాక్షన్ అని మీరు మాస్టర్ అవ్వాలి. సో మనకి క్యాన్సిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ మాత్రమే. సో వెరీ సింపుల్ అన్నమాట. అంటే
మీరు అర్థం చేసుకునే విధానాన్ని అంటే మీ ఐడియాలజీని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. మీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది మీ యొక్క ఐడియాలజీ, మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి, స్కాల్పింగ్ చేస్తున్నారా లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, సో ఒక లాంగ్ టర్మ్ పొజిషన్ ట్రేడింగ్ చేస్తున్నారా దాని మీద డిపెండ్ ఉంటుంది. సో స్కాల్పింగ్ పర్పస్ అయితే మీరు స్ట్రక్చర్ని రీడ్ చేయాలి, క్యాండిల్స్టిక్ సైకాలజీ, ప్రైస్ యాక్షన్ని రీడ్ చేయాలి, అంతే సరిపోతుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక సప్లై జోన్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను. సో 1 మినిట్లో. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు మార్కెట్లో ఒక రివర్సల్ సైడ్ వచ్చింది. సో క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక డబల్ టాప్ క్రియేట్ అవుతూ ఒక రివర్సల్ సైన్ వచ్చింది. మనకు ఒక బేరిష్ మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో స్ట్రక్చర్లో కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ వచ్చిన రీట్రేస్ అవుతున్నారు, బయర్స్ రీట్రేస్మెంట్ అవుతున్నారు. సో తర్వాత స్ట్రాంగ్గా సెల్లర్స్ ఇక్కడ ఎంగిల్పింగ్ చేస్తూ మనకు ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో సింపుల్ అన్నమాట. అంటే మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ అంటే మీరు 1 మినిట్ కావచ్చు, 5 సెకండ్స్, 10 మినిట్స్ ఏదైనా కానివ్వండి, ప్రైజ్ యాక్షన్ సేమ్ ఉంటుంది. బట్ మీరు 1 మినిట్లో ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేస్తే 10 మినిట్స్ కానీ 5 సెకండ్ కన్ఫర్మేషన్ చూసుకోగలుగుతారు అనమాట. సో అదే మీరు 1 మినిట్లో ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే 10-15 మినిట్స్ 5 సెకండ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో జనరల్గా అందరూ 5 సెకండ్స్ కన్ఫర్మేషన్స్ కూడా అడుగుతారు. సో బట్ ఏంటంటే 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ అనేది వెరీ ఫాస్ట్ మూమెంటం ఉంటుంది. సో అక్కడ ప్రైజ్ యాక్షన్ మీరు ఫాస్ట్గా రీడ్ చేయలేరు. సో అదే మనకి 1 మినిట్ 5 సెకండ్స్తో కంపేర్ చేసుకుంటే 1 మినిట్ చాలా స్లోగా ఉంటుంది ప్రైజ్ మూమెంటం. సో అట్లాగే 5 మినిట్లో అయితే ఇంకా 1 మినిట్తో కంపేర్ చేసుకుంటే 5 మినిట్ది ఇంకా స్లోగా ఉంటుంది. అంటే ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అదే చూసుకోవాలన్నమాట. అంటే మీరు స్కాల్పింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ చేస్తున్నారు. సో మీరు ఒక స్ట్రాంగ్ లాంగ్ మూమెంటంని ఫైండ్ అవుట్ చేయడానికి ఎస్ఎంసీని ఉపయోగించాలి. సో ఎస్ఎంసీ యూజ్ చేసేది ఒక స్ట్రాంగ్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటంని క్యాచ్ చేయడానికి. సో ఇన్ని పిప్స్ని ప్రాఫిట్లో బుక్ చేసుకోవడానికి, ఒక లాంగ్ మూమెంటంని క్యాచ్ చేయడానికి ఎస్ఎంసీ యూజ్ చేస్తారు. సో ఒక స్కాల్పింగ్ పర్పస్ ముఖ్యంగా మీరు బైనరీలో చేసే వాళ్ళైతే స్కాల్పింగ్ అంటాం జనరల్గా. సో మనం ఇదే స్కాల్పింగ్ని ఫోరెక్స్లో చేయొచ్చు, స్టాక్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో చేయొచ్చు. సో స్కాల్పింగ్ అనేది నాలెడ్జ్ మనకు ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ఏదైతే మీరు ఆ స్కాల్పింగ్లో మీరు మాస్టర్ అయినట్టయితే సో మీరు మార్కెట్ గ్లోబల్లో ఏ మార్కెట్ అయినా కానివ్వండి మీరు ట్రేడ్ చేయగలుగుతారు. సో ఆ విధంగా అనమాట. అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడరు, సో దానికి ఎస్ఎంసీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. సో ఓల్ అంటే మనకి ఈ ప్రైస్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది క్యాండిల్స్ ద్వారా, అలాగే మార్కెట్ స్ట్రక్చర్ ద్వారా. సో ఇదే కంప్లీట్ ప్రైజ్ యాక్షన్. సో ఈ ఓల్ ప్రైజ్ యాక్షన్లో మనకు ఎస్ఎంసీ అనేది ఒక పార్ట్, ఒక కాన్సెప్ట్ మాత్రమే. అంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ నేను ఇక్కడ 1 మినిట్లో ఒక డిమాండ్ జోన్ డ్రా చేశాను. సో తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఒక బయర్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంగల్ఫింగ్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ హిట్ అయినప్పుడే బయర్స్ యొక్క అవైలబిలిటీ కనిపించింది. సో రీట్రేస్ అవుతున్న సెల్లర్స్లో ప్రాపర్గా స్ట్రెంత్ అనేది లేదన్నమాట, స్ట్రెంత్ పూర్తిగా లేదు. సో తర్వాత వచ్చిన బయర్స్ క్లియర్ కట్గా మనకి ఏం చేస్తున్నారు, ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. సో మేము ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పేసి. సో చూడండి మీరు ప్రైజ్ యాక్షన్ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు ఎస్ఎంసీ అన్నమాట. సో ఎస్ఎంసీలో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ అయ్యి ఒక ప్రాపర్ ఒక లాంగ్ ట్రేడ్ని చేయడానికి మనము అక్కడ ఒక హవర్స్ కావచ్చు, సో కొన్ని గంటలు వెయిట్ చేసి ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటాము. సో డిపెండ్స్ ఆన్ మనం ఏ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రాపర్గా వెయిట్ చేసి ఎస్ఎంసీని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో అది స్కాల్పింగ్కి వర్క్ అవ్వదు ప్రాపర్గా. సో ఒక బిగ్ మూమెంటంని మీరు ట్రేడ్ చేస్తే కనుక అప్పుడు మీకు స్కాల్పింగ్ మనకి ఏదైతే ఈ బిగ్ మూమెంటంని ఎనలైజ్ చేయడానికి ఎస్ఎంసీ మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను క్లియర్ కట్గా చూస్తున్నాను, స్ట్రక్చర్లో కన్ఫర్మేషన్ చూస్తున్నాను. అలాగే మనకి సో ఇక్కడ నాకు స్ట్రక్చర్ నేను చూసుకుంటున్నాను. అలాగే మార్కెట్ యొక్క ప్రాపర్గా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరికింది అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. సో స్ట్రక్చర్లో ఉంది ఇన్ఫర్మేషన్, అలాగే క్యాండిల్స్టిక్ సైకిల్స్లో ఉంది. సో ఇక్కడ అది ఫుల్ఫిల్ అయితే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు ఏదైతే మనకి ఇక్కడ మూమెంటం ఉందో అది ప్రీవియస్గా ఉన్న ఏదైతే స్వింగ్ హై నుంచి మనకి ఈ యొక్క మూమెంటం అనేది ఇండికేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఆ మూమెంటం అనేది మనకి ఇక్కడ నుంచి క్లియర్ కట్గా ఒక మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ బయర్స్ రీట్రేస్ అయ్యారు. సో తర్వాత సెల్లర్స్ మళ్ళీ స్ట్రాంగ్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు.
బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో సెల్లర్స్ మళ్ళీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఈ యొక్క ట్రేడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్లో ప్రీవియస్గా ఉన్న ఏదైతే మూమెంటం ఉందో అదొక స్వింగ్ హై నుంచి వచ్చింది. సో తర్వాత వచ్చిన ఈ యొక్క ఈవినింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి. ఇది మనకు 10 సెకండ్స్ యొక్క కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈవినింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. సో మధ్యలో వచ్చిన ఈ యొక్క బయర్స్ రీట్రేస్ అవుతున్నారు. సో వాళ్ళ స్ట్రెంత్ అనేది కంప్లీట్గా లేదు ఇక్కడ. సో తర్వాత ఇక్కడ మళ్ళీ బయర్స్ ఇక్కడ ట్రై చేయడం జరిగింది. ఈ యొక్క స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేస్తూ ట్రై చేయడం జరిగింది. బట్ ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ ఒక సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని ఇక్కడ వాళ్ళు డిఫెన్స్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ స్ట్రాంగ్గా మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము మూమెంటం క్రియేట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అంటే మనకి అక్కడ ఉన్న బయర్స్ని డామినేట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో తర్వాత అక్కడ నుంచి బయర్స్ ఈ విధంగా వచ్చారు. సో తర్వాత ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అని వచ్చి స్ట్రాంగ్గా ఇక్కడ మనకు ఈ విధంగా ఎంగల్ఫింగ్ చేయడం జరిగింది. సో ఒక ఈవినింగ్ స్టార్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఒకవేళ 4x స్టాక్స్లో చేసే వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ ఈ యొక్క లెవెల్ దగ్గర ఉంటాయన్నమాట. సో ఎక్కడి నుంచి అయితే మనకి కన్ఫర్మేషన్ ఉందో సో అక్కడ నుంచి ఉంటుంది. సో అక్కడున్న ప్రాపర్ ఈ స్టాప్ లాసెస్ అన్నిటిని ఇక్కడ కంప్లీట్గా స్వీప్ చేసేసి ఈ విధంగా మనకు ఒక ఈవినింగ్ స్టార్ కైండ్ ఆఫ్ మూమెంటం అనేది ఇక్కడ క్రియేట్ చేసింది. సో క్లియర్ కట్గా. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ నేను డైరెక్ట్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇది మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి ప్రాపర్గా ఇది విన్నింగ్లో బుక్ అయిపోతుంది. సో కాన్ఫిడెంట్గా నేను ట్రేడ్ చేశాను అనమాట. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో కంప్లీట్గా రికార్డెడ్ ఫార్మాట్. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ అన్నమాట. సో టోటల్గా 25 లెక్చర్స్ ఉంటాయి. సో మీకు మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి లైఫ్ టైం గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. అంటే ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ మనకి ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ప్రాపర్ ఒక స్టాప్ లాస్ని అంటే అలాగే ఒక మనీ మేనేజ్మెంట్ని ఇక్కడ ఫాలో అవుతూ డైలీ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మనం చేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో మీకు ఎస్ఎంసి గురించి మీకు అర్థమైంది కదా. సో ఒక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటంని మీరు క్యాచ్ చేయడానికి ఎస్ఎంసి ఉపయోగించండి. ఒకవేళ మీరు స్కాల్పర్స్ అయితే ముఖ్యంగా బైనరీలో చేసేవాళ్ళు సో అలాగే ఆప్షన్స్ సో స్టాక్స్లో కంప్లీట్గా ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ చేసే ట్రేడర్స్ అయితే మీరు ప్రైజ్ యాక్షన్ని మీరు అర్థం చేసుకోండి. సో ప్రైజ్ యాక్షన్ అనేది వెరీ వెరీ సింపుల్ స్టోరీ అనమాట. సో కాంప్లికేటెడ్ ఉండదు. సో అందుకోసమే ప్రైజ్ యాక్షన్ని మీరు నేర్చుకోండి. ప్రైజ్ యాక్షన్ అంటేనే మనకు మార్కెట్ స్ట్రక్చర్ క్యాన్సిక్ సైకాలజీ. సో ఎస్ఎంసీ అనేది ప్రైజ్ యాక్షన్లో ఒక పార్ట్ మాత్రమే. సో అది నేర్చుకోండి. సో డెఫినెట్లీగా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అనమాట. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ Raghuram Patel signing off.